అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి అసైన్మెంట్స్ ఎవరైతే ఉంటాయో అసైన్మెంట్స్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ చదువుతున్నటువంటి విద్యార్థులకు ఎవరికైతే అసైన్మెంట్స్ ఉంటాయో అసైన్మెంట్స్ ఏ విధంగా ఆన్లైన్లో సబ్మిట్ చేయాలి, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నవీన్ కుమార్. ఈరోజు మనం అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి అసైన్మెంట్స్ ఎవరైతే ఉంటాయో అసైన్మెంట్స్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ చదువుతున్నటువంటి విద్యార్థులకు ఎవరికైతే అసైన్మెంట్స్ ఉంటాయో అసైన్మెంట్స్ ఏ విధంగా ఆన్లైన్లో సబ్మిట్ చేయాలి, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఈరోజు మనం వీడియోలో డిస్కస్ చేద్దాం. ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో ఎవరికైనా యూస్ఫుల్ అనుకుంటే వాళ్ళకి షేర్ చేసేయండి. చూస్తున్నట్లయితే మనము అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో అయితే ఎవరైతే అడ్మిషన్ అయ్యి జాయిన్ అవుతున్నారో బీఈడీ వాళ్ళు కానీ పీజీ వాళ్ళు కానీ ఇంకా ఏదైనా కోర్సులు స్పెషల్ కోర్సులు చేస్తున్న వాళ్ళు ఎవరైనా సరే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో మనము అసైన్మెంట్స్ ఉంటాయి కదా, రాయడానికి మనకు అసైన్మెంట్స్ ఇస్తారు. కాబట్టి అసైన్మెంట్స్ ఏ విధంగా మనం సబ్మిట్ చేయాలి ఆన్లైన్లో, దాని గురించి ఫస్ట్ మనం అసైన్మెంట్స్ డౌన్లోడ్ చేసుకోవాలి. వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనము రాసి తర్వాత మళ్ళీ ఆన్లైన్లోనే మనం ఒక పీడిఎఫ్ లాగా కన్వర్ట్ చేసి మళ్ళీ ఆన్లైన్లో మన వెబ్సైట్లో అఫీషియల్ వెబ్సైట్లోనే మనము సబ్మిట్ చేయాలన్నమాట. ఆ సబ్మిట్ చేసిన అసైన్మెంట్స్ని మన యూనివర్సిటీ వాళ్ళు మనకు మనకు వెరిఫై చేసి మనకు ఓకే వెరిఫైడ్ అని మనకు స్టేటస్ ఇచ్చేసారనమాట. ఇప్పుడు మీకు ఏ విధంగా ఆన్లైన్లో అసైన్మెంట్స్ డౌన్లోడ్ చేసుకొని రాసి మళ్ళీ ఏ విధంగా సబ్మిట్ చేయాలో ఈరోజు మనం ఇప్పుడు మీకు చూపిస్తాను. గూగుల్ క్రోమ్లో మీరు BRAOU ఆన్లైన్ అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత మనకి ఇట్లా అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇది ఫస్ట్ లింక్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇదే అఫీషియల్ లింక్ అనమాట. BRAOU ఆన్లైన్ సర్వీస్ పోర్టల్ అనమాట. ఇక్కడ ఫస్ట్ లింక్ ఓపెన్ చేయండి. ఇక్కడ లింక్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది అఫీషియల్ వెబ్సైట్ కదా. ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్లో మనకు ఈ అఫీషియల్ వెబ్సైట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా మనకు ఛానల్లో కొన్ని వీడియోస్ ఉన్నాయి. ఫస్ట్ సెమిస్టర్ యొక్క ఎగ్జామినేషన్ ఫీ ప్రాసెస్, సెకండ్, ఫస్ట్, ఫోర్త్, సిక్స్త్ ఈ సెమిస్టర్కి సంబంధించినటువంటి వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి. నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ స్టూడెంట్ క్విక్ లింక్స్ అని ఇక్కడ ఉందా. ఈ లింక్ పైన మనం ఇక్కడ ఇందులో సబ్మిట్ ఆన్లైన్ అసైన్మెంట్స్ అని ఉందా, ఈ లింక్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇది మనకు అఫీషియల్గా ఓపెన్ అవుతుంది. ఇది ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ లిస్ట్ ఆఫ్ కోర్స్ ఎనేబుల్డ్ సబ్మిషన్స్ ఆన్లైన్ అసైన్మెంట్స్ అని ఒక లింక్ ఇచ్చిండ్రో దాని గురించి మనం ఇప్పుడు చూద్దాము. చూడండి, ఈ లిస్టులో ఎవరైతే ఉన్నారో ఈ కోర్సులో అయితే ఎవరైతే చేస్తున్నారో ఇప్పుడు చూడండి, ఈ కోర్స్ MBA అండ్ MA హిస్టరీ, MLIC, MA సోషియాలజీ అండ్ MCOM అండ్ PG డిప్లొమా ఇన్ మార్కెటింగ్ అండ్ మేనేజ్మెంట్ సెమ్ అండ్ MSc బాటనీ, MSc కెమిస్ట్రీ, MSc ఫిజిక్స్, MSc జువాలజీ, PG DCHT అండ్ ఈ సంబంధించిన ఈ కోర్సులు అన్నీ ఉన్నాయి కనిపిస్తున్నాయి. ఎన్ని కోర్సులకు సంబంధించిన ఈ కోర్సులు అన్నిటికి సంబంధించినటువంటి ఈ అసైన్మెంట్స్ ఏ విధంగా సబ్మిట్ చేయాలి మనం ఆన్లైన్లో అండ్ ఏ సబ్జెక్ట్స్ అంటే కొన్ని ఈ MBAకు 3 సబ్జెక్ట్స్ మాత్రమే సబ్మిట్ చేయాలన్నమాట. ఇక్కడ చూడండి, MA హిస్టరీ, MLC దీనికి సంబంధించినటువంటి ఈ సబ్జెక్టులకు అన్ని సబ్జెక్టులు మనం అసైన్మెంట్స్ రాసి సబ్మిట్ చేయాలన్నమాట. మీ హాల్ టికెట్ నెంబర్తోనే మీరు అడ్మిషన్ నెంబర్ ఉంటుంది కదా, మీ అడ్మిషన్ నెంబర్తో మీరు రిజిస్టర్ అయ్యి మనం సబ్మిట్ చేయొచ్చు వెబ్సైట్ లోపల. నేను మీకు ఇక్కడ చూపిస్తాను. చూడండి, ఈ MA జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్స్ వాళ్ళు మనకి ఇక్కడ 3 సెమ్స్, ఫస్ట్ సెమ్ అండ్ థర్డ్ సెమ్ అసైన్మెంట్ సబ్మిట్ చేసుకోవడానికి మనకి లింక్ అవైలబుల్ చేశారనమాట. చూడండి, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు స్టూడెంట్ లాగిన్ అండ్ స్టడీ సెంటర్ లాగిన్ అండ్ అడ్మిన్ లాగిన్ ఉందా. ఇక్కడ చూడండి, స్టూడెంట్ లాగిన్ అండ్ స్టడీ సెంటర్ లాగిన్, అడ్మిన్ లాగిన్ ఉందా. ఇక్కడ మనం స్టూడెంట్స్ కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే స్టూడెంట్ లాగిన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ లాగిన్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ ఇప్పుడు ఇంతకుముందు మనం డిస్కస్ చేసాం కదా, ఇంతకుముందు మనము ఎవరైతే MA హిస్టరీ అండ్ MLIC అండ్ ఈ PG అండ్ ఈ స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి కోర్సులు ఎవరైతే మనం అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో చేస్తున్నారో వాళ్ళు ఇక్కడ అడ్మిషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ ఇచ్చి మనం సైన్ అప్ కావచ్చు. ఆల్రెడీ మనము రిజిస్టర్ అయ్యి ఉంటే ఈ ఆప్షన్ ద్వారా మనం సైన్ అప్ కావచ్చు. మనం కొత్తగా రిజిస్టర్ కానలో అయితే ఉంటే మనం ఇక్కడ రిజిస్టర్ పైన క్లిక్ చేయండి. రిజిస్టర్ పైన క్లిక్ చేయగానే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు అడ్మిషన్ నెంబర్ అడుగుతుంది అనమాట. ఇక్కడ అడ్మిషన్ నెంబర్ ఎంట్రీ చేసి వెరిఫై చేయాలి. వెరిఫై చేసినప్పుడు అడ్మిషన్ నెంబర్కి లింక్ ఉన్నటువంటి మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు మనము అడ్మిషన్ రాయేటప్పుడు ఒక నెంబర్ అయితే ఇచ్చుంటాం కదా, ఆ నెంబర్ అండ్ మెయిల్ ID ఏదో ఒక దాని ద్వారా మనము సైన్ అప్ కావచ్చు అనమాట. ఇప్పుడు నేను ఏ విధంగా సైన్ అప్ కావాలని చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ అడ్మిషన్ నెంబర్ ఎంటర్ చేసేయండి. అడ్మిషన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై పైన క్లిక్ చేయండి. వెరిఫై పైన క్లిక్ చేయగానే మనకు మొబైల్ నెంబర్కి OTP వస్తుంది అనమాట. మన మొబైల్ నెంబర్కి మన మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి డైరెక్ట్ మన మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి సెండ్ OTP పైన క్లిక్ చేస్తే మనకు మొబైల్ నెంబర్కి OTP వస్తుంది. లేదా మెయిల్ ID ఉంటే మీరు మెయిల్ ID ద్వారా కూడా సెండ్ OTP క్లిక్ చేసి మీరు చేసుకోవచ్చు. ఇక్కడ చూసినట్లయితే మనం OTP ఎంటర్ చేసిన తర్వాత మనకి ఇక్కడ సబ్మిట్ పైన క్లిక్ చేయండి. సబ్మిట్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ చూసుకున్నట్లయితే మన పాస్వర్డ్ అనేది మన డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉంటుంది.
డేట్, మంత్, ఇయర్ అనేది మనం ఎంటర్ చేసేయాలి. ఇక్కడ చూడండి మన పాస్వర్డ్ అనేది మన డేట్ ఆఫ్ బర్త్ కదా, ఇక్కడ కరెంట్ పాస్వర్డ్ అనేది మన డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి తర్వాత మీకు నచ్చినది పాస్వర్డ్, న్యూ పాస్వర్డ్ అండ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ ప్లేస్ లోపల మీరు ఎంటర్ చేసేయాలన్నమాట. స్పెషల్ క్యారెక్టర్స్ అండ్ అవి వాడుకొని మనం ఎంటర్ చేసేయచ్చు. పాస్వర్డ్ అనేది మీకు తెలుసు కదా, ఎగ్జాంపుల్కి ఏ విధంగా ఎంటర్ చేసాం మీ పాస్వర్డ్ అనేది. ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ పైన క్లిక్ చేయండి. పాస్వర్డ్ అనేది సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అండ్ చేంజ్ అని వస్తుంది. తర్వాత ఓకే అని క్లిక్ చేయండి. ఓకే అని క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే హాల్ టికెట్ నెంబరు అండ్ పాస్వర్డ్, ఇంతకుముందు మనకు అక్కడ నుంచి అఫీషియల్ వెబ్సైట్ నుంచి మనకు ఒక పాస్వర్డ్ మన డేట్ ఆఫ్ బర్త్గా ఇచ్చారా, దాన్ని మనం చేంజ్ చేసుకున్నాం కదా, మనకు నచ్చిన పాస్వర్డ్ పెట్టుకున్నాం. ఆ నచ్చిన పాస్వర్డ్ని హాల్ టికెట్ నెంబర్ అండ్ పాస్వర్డ్ని ఎంటర్ చేసి సైన్ అప్ పైన క్లిక్ చేయండి. సైన్ అప్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మన డీటెయిల్స్ వస్తాయన్నమాట. ఇక్కడ క్యాండిడేట్ డీటెయిల్స్, హాల్ టికెట్ నెంబర్ అంటే మన అడ్మిషన్ నెంబరు అండ్ మన నేము, మన మొబైల్ నెంబర్, మన మెయిల్ ఐడి, మన స్టడీ సెంటర్ కోడ్ అనేది మనకు ఇక్కడ మనం చేస్తున్న కోర్స్ సంబంధించినటువంటి డీటెయిల్స్ వస్తాయి. ఇక్కడ మనం కన్ఫర్మ్ అండ్ ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే మనం సబ్మిట్ కన్ఫర్మ్ చేసాం కదా మన డీటెయిల్స్ని. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ బుక్లెట్స్ 1, బుక్లెట్ 2, ఇక్కడ చూడండి బుక్లెట్ 1, బుక్లెట్ 2, సబ్మిషన్ స్టార్ట్ డేట్, సబ్మిషన్ ఎండ్ డేట్, అసైన్మెంట్ 1, అసైన్మెంట్ 2 అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మనము ఫస్ట్ వెబ్సైట్ నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. మనకు కోర్స్ సంబంధించినటువంటి అసైన్మెంట్స్ మనం వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ మనము వాటిని రాసి తర్వాత మనం ఒక పీడిఎఫ్ ద్వారా ఒక పీడిఎఫ్ లాగా కన్వర్ట్ చేయాలన్నమాట. మనం రాసినటువంటి పేపర్స్ అన్నీ ఉన్నాయి కదా, మనం ఏదైతే వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకున్నామో ఆ పేపర్స్ అన్నీ మనము ఒక పీడిఎఫ్ ద్వారా కన్వర్ట్ చేసి మనం ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అది ఏ విధంగా కన్వర్ట్ చేయాలి, ఏ విధంగా అప్లోడ్ చేయాలని కూడా చూపిస్తాను. ఇక్కడ చూడండి, మీరు డౌన్లోడ్ చేసుకున్న పీడిఎఫ్ అయితే ఉంటుంది కదా, పేపర్స్ పైన ప్రింట్ తీసుకోండి. A4 సైజ్ పేపర్స్ పైన ప్రింట్ తీసుకొని మీరు వాటన్నిటిని రాస్తారు కదా, రాసిన తర్వాత ఏం చేయాలంటే మీకు చెప్తున్నాను చూడండి, మీకు సబ్జెక్ట్ వైజ్గా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సబ్జెక్ట్ వైజ్గా మీరు ఎంటర్ చేయాలి. ఇక్కడ చూడండి మీకు సబ్జెక్ట్ నేమ్ కూడా ఇస్తుంది. అది పీడిఎఫ్ అనేది మనము 20 MB కంటే తక్కువనే ఉండాలి. 20 అంటే మనము ఆల్రెడీ మనకు ఒక యాప్స్ కూడా ఉంటాయి, డాక్ స్కానర్ అని, పీడిఎఫ్ అవి అని మనకు రకరకాల యాప్స్ ఉంటాయి. మన ఫోన్లో అవన్నిటినీ మనము ఫొటోస్ 1 by 1 తీస్తే మనకు ఒక పీడిఎఫ్ లాగా తయారవుతుంది. ఆ పీడిఎఫ్ని తీసుకొచ్చి మనం ఇక్కడ చూడండి చూస్ ఫైల్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీ మొబైల్ నుంచే అప్లోడ్ అని క్లిక్ చేయండి. అప్లోడ్ అవుతుంది. అప్లోడ్ అయిన తర్వాత మీరు సబ్మిట్ అసైన్మెంట్ పైన క్లిక్ చేయండి. సబ్మిట్ పైన క్లిక్ చేయగానే మనకి ఇక్కడ చూడండి ఇక్కడ ప్రివ్యూ వస్తుంది. మన ఫైల్ మనం అప్లోడ్ చేసి ఉంటాం కదా, ఆ ఫైల్ ఒక ప్రివ్యూ వస్తుంది. ఆ ఫైల్ని మీరు సరైనటువంటి ఫైల్ మీరు అప్లోడ్ చేశారో లేదో చూసి సబ్మిట్ అసైన్ పైన క్లిక్ చేయండి. అక్కడ క్లిక్ చేసిన తర్వాత మనకు ఓకే ఒక నోట్ వస్తుంది అనమాట. డియర్ క్యాండిడేట్ క్లిక్ బటన్ ఓ కన్ఫర్మ్ అండ్ క్యాన్సల్ బటన్ రీఅప్లోడ్ అంటే మీరు సరైనది అప్లోడ్ చేస్తే కన్ఫర్మ్ పైన ఓకే పైన క్లిక్ చేయండి, లేదంటే మళ్ళీ క్యాన్సల్ చేసేయండి. చూడండి ఇక్కడ మనం అప్లోడ్ చేసిన బుక్లెట్ అనేది ఇక్కడ చూపిస్తుంది. వెరిఫైడ్, ఇక మనకు వెబ్సైట్ వాళ్ళు మనకు యూనివర్సిటీ వాళ్ళు వెరిఫైడ్ చేస్తారు. మనం అప్లోడ్ చేసినటువంటి డాక్యుమెంట్స్ అన్ని ప్రాపర్గా రాసి ప్రాపర్గా అప్లోడ్ చేస్తే మనకు వెరిఫై చేసేస్తారు. అప్పుడు మన అసైన్మెంట్స్ కంప్లీట్ అయిపోయినట్లు. ఇక్కడ రిజెక్షన్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ నోట్ కూడా ఇచ్చేసారు. సబ్మిటెడ్ అసైన్మెంట్స్ స్టిల్ నాట్ సబ్మిటెడ్ బై ద స్టూడెంట్, ఇట్లా సబ్మిట్ అని ఉంటే ఇక్కడ సబ్మిటెడ్ అని ఉంటే అసైన్మెంట్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ బై ద స్టూడెంట్ అండ్ పోర్టల్ అని వస్తుంది. వెరిఫైడ్ అసైన్మెంట్ ఈజ్ వెరిఫైడ్ బై ద స్టూడెంట్ స్టడీ సెంటర్, ఇక్కడ వెరిఫైడ్ అని వస్తుంది. వెరిఫైడ్ అని ఉంటే వాల్యూడ్ అసైన్మెంట్ వాల్యూడ్ అండ్ చెక్డ్ ద వాల్యూ ఎవలేటర్ రిజెక్టెడ్ అసైన్మెంట్స్ ఇస్ రిజెక్టెడ్ స్టడీ సెంటర్ అంటే మన అసైన్మెంట్స్ ప్రాపర్గా లేకపోతే వాళ్ళు స్టడీ సెంటర్ వాళ్ళు మన యూనివర్సిటీ ఉంటుంది కదా, మనం పెట్టుకున్నటువంటి స్టడీ సెంటర్ ఏదైతే ఉంటుందో ఆ స్టడీ సెంటర్ వాళ్ళు మన అసైన్మెంట్స్ని రిజెక్ట్ చేసే అవకాశం కూడా ఉంటుంది. మీరు ప్రాపర్గా పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకొని మీ ఫోన్ అన్నీ కంప్లీట్గా రాసేసి మీ ఫోన్ ద్వారా డాక్ స్కానర్ యాప్ ఒక రకరకాల యాప్స్ ఉంటాయి, మీకు తెలుసా ఆల్రెడీ పీడిఎఫ్ ఎలా క్రియేట్ చేయాలో. ఆ విధంగా మీరు పీడిఎఫ్ని క్రియేట్ చేసి ఆ పీడిఎఫ్ కూడా మనకు 20 KB బిలో ఉండాలి, 20 MB బిలో ఉండాలి. ఆ 20 MB బిలోని మీకు ఏ సబ్జెక్ట్ అవుతుందో ఆ సబ్జెక్ట్ దగ్గర మీరు అప్లోడ్ చేసేస్తే మనకు అసైన్మెంట్స్ సబ్మిషన్ చేసే ప్రాసెస్ అయితే అయిపోతుంది. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు మొత్తంగా ఈజీగా అర్థమైంది అనుకుంటున్నాను. మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ నవీన్ కుమార్ సైనింగ్ అవుట్. జై హింద్.